బ్రో పవన్ కళ్యాణ్ గారు అయితే పహల్గామ్లో దాడిలో గాయపడిన వ్యక్తులకైతే ఆయన కొంతగా ఏదో ఒక హెల్ప్ చేయాలని ఆయన అయితే భావిస్తున్నారు. అందులో చనిపోయిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి జనసేన పార్టీ అతను అయి ఉండటం, సో అది చాలా బాధాకరంగా. దాని గురించి ఆయన ఒక సంతాప సభలాగా ఒక మీటింగ్ పెట్టి మంగళగిరిలో సో అతనికైతే ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అది ఎంత ప్రకటించారు, అట్లానే అంతంత అమౌంట్ ఇస్తూ పోతే పార్టీకి ఫండింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మీరు ఇట్లా ఒక్కొక్కరికి ఇట్లా ఇస్తూ ఉంటే ఎట్లా నా పార్టీని నడిపేదని కొంతమంది భావిస్తున్నారు. సో మరి ఆయన తీసుకున్న డెసిషన్ రైటే అంటారా, లేకపోతే అసలు ఆయన ఎంత ఇచ్చారు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఆయన సైడ్ నుంచి అది ఓకే, మంచి విషయం. అదే తీసుకున్న వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా అరే గొప్ప మనసున అనుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాళ్ళకి ప్రకటించిన మనీ ఎంత అంటే 50 లక్షలు. ఓకే, ఇది అంతా బాగుంది. కాకపోతే చాలామంది ఏమంటున్నారంటే ఆంధ్ర సైడ్ నుంచి ఒకరు విశాఖవాసి చనిపోయారు, అదేవిధంగా కావలికి చెందిన మధుసూదన్ రావు ఈయన చనిపోయాడు. అయితే మీ పార్టీకి సంబంధించి ఒక క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడని చెప్పేసి మధుసూదన్ రావుకి మీరు 50 లక్షలు ఇచ్చారు, ఓకే. అండ్ జనసేన పార్టీ తరఫున ఇన్సూరెన్స్ అని చెప్పేసి ఇంకా 5 లక్షలు ఎక్స్ట్రా, మొత్తం కలిపి 55 లక్షలు వాళ్ళ కుటుంబానికి అయితే ఇచ్చారు. సో అదే రీతిన ఇంకొక వ్యక్తి ఎవరైతే విశాఖవాసి ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీకు కేంద్రం నుంచి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి సపోర్ట్ ఉంది. అండ్ కూటమి కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, ఏ కార్యక్రమాలు చేసినా కూడా వస్తున్నారు, వెళ్తున్నారు. సో అలాంటప్పుడు ఇప్పుడు మీకు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశం అంతటా కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు ఉంది. సో చనిపోయిన వాళ్ళు ఓన్లీ ఆంధ్రాలోనే లేరు కదా, మీకు ఇక్కడ కూటమి తరపున కేంద్రంలో కూడా మంచి ప్లేస్ మీకు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మనకు 26 మంది చనిపోయారు అంటున్నారు. సో అందరికీ ఈ విధంగా 50 లక్షలు కాకుండా కనీసం ఎంతో కొంత మీరు ఖచ్చితంగా మీకు తెలుసుకోవడం అనేది చాలా ఈజీ పని. ఎందుకంటే మీకు దేశవ్యాప్తంగా అక్కడ కేంద్రం నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా మీరు ఇదే విధంగా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని కూడా చాలామంది అంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తరపున 50 లక్షల రూపాయలు అయితే కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఓన్లీ వాళ్ళ కుటుంబానికి కాకుండా ఇంకొకరు విశాఖవాసి కుటుంబానికి కూడా అండదండగా ఉంటామని కూడా చెప్పేశారు. అయితే నిన్న ఇదంతా కూడా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో అయితే వాళ్ళు యొక్క ఏర్పాటు చేశారు ఈ సంతాప సభని. అయితే అక్కడికి జనసేన పార్టీ ఎంపీలు కావచ్చు అండ్ మిగతా వాళ్ళు చాలామంది కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక రాజకీయ నాయకుడు ఒక మాట చెప్తున్నాడంటే అందులో ఒక 10 మాటలు చెప్తే దాదాపు ఒక 3, 4, 5 మాటలు చేస్తారు, పనులు అంతవరకు వెళ్తాయి, మిగతా అన్నీ కూడా ఇంకా గాల్లో మేడలు కట్టినట్టే ఉండిపోతాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆ విధంగా కాకుండా ఇంతవరకు ఏ ఒక్కరు కూడా మనకు దేశ రక్షణలో భాగంగా చనిపోయిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మొన్న జరిగిన ఈ యొక్క ఉగ్రవాదుల దాడిలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళైతే ఎవరూ లేరు. సో ఇక్కడ ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని అయితే ఆదుకున్నారు. సో ఇది చాలా మందికి మంచిగా అనిపించినప్పటికీ కూడా ఇంకా మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా. అండ్ అదేవిధంగా మీరు ఇంత డబ్బులు ఇందాక మీరు అన్నట్టు ఇంత డబ్బులు మీరు పార్టీ తరపున ఇస్తూ పోతూ ఉంటే ఇంకా ఇప్పుడు దాదాపుగా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తే కూడా జనసేన పార్టీకి అంత మద్దతు ఎవరు కూడా చూపించట్లేదు, టీడీపీ పార్టీకి ఎక్కువ చూపిస్తున్నారు. కాబట్టి మరి మీ పార్టీకి మద్దతు ఎక్కడి నుంచి వస్తుంది? ఉన్న డబ్బులన్నీ కూడా ఈ విధంగా ఖర్చు చేస్తే రేపు మీ పార్టీ భవిష్యత్ ఏంటి, క్యాడర్ని ఏ విధంగా నిలబెట్టుకుంటారో అనే విధంగా కూడా చాలామంది అంటున్నారు. మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారా అవ్వరని అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవ్వరు. సో అనవసరమైన విషయాలకు ఆయన ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వరు. ఆయన పని ఏంటి, ప్రజలకు ఆయన సేవ చేస్తున్నాడా లేదా అనే విషయాన్ని గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి సో మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో చనిపోయిన ఒక కుటుంబానికి మాత్రం 50 లక్షలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది జన సైనికులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గర్వంగా షేర్ చేస్తున్నారు.